షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్కు రావాలని ఆ దేశం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. ఎస్సీఓ భాగస్వామ్య దేశాల్లో ఒక్కో ఏడాది ఒక్కో దేశంలో ఈ సమావేశాలు ఉంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది సమావేశాలు పాకిస్తాన్ నిర్వహిస్తోంది. ఇస్లామాబాద్లో ఎస్సీఓ భేటీ జరగనుంది. ఈ భేటీకి సభ్య దేశాల అధినేతలు హాజరు కానున్నారు. అయితే భారత్ పాక్ మధ్య ప్రస్తుత సంబంధాల నేపథ్యంలో ప్రధాని పాక్కు వెళ్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రధాని వెళ్లకపోతే ఆయన తరఫున ఎవరైనా మంత్రులను పంపిస్తారా అనే దానిపైన సందిగ్ధత. ఈ క్రమంలో మోదీ వెళ్లే అవకాశం ఉందా లేదా అన్న విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకొచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి NH ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. భారత్ పాకిస్తాన్ కలిసి పనిచేసే ఏకైక కూటమి ఎస్సీఓ. ఇది శాశ్వత ప్రభుత్వ అంతర్జాతీయ సంస్థ. ఇందులో చైనా, రష్యా, భారతదేశం, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడం దీని లక్ష్యం. 2001లో ఎస్సీఓ ఏర్పాటు కాగా 2003లో అమల్లోకి వచ్చింది. లక్ష్యం సభ్యదేశాల మధ్య పరస్పర విశ్వాసం, సద్భావన బలోపేతం చేయడం, రాజకీయాలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, పరిశోధన, సాంకేతికత, సంస్కృతి రంగంలో సమర్థవంతమైన సహకారం ప్రోత్సహించుకోవడం, విద్య, ఇంధనం, రవాణా, పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ మొదలైన రంగాల్లో సంబంధాలు మెరుగుపరుచుకోవడం, సంబంధిత ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం నిర్ధారించడం ఈ సంస్థ లక్ష్యం. పాకిస్తాన్లో జరుగుతున్న మీటింగ్కు మోదీ హాజరవుతారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పరోక్షంగా ఉగ్రవాద దేశానికి చురకలంటించారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ రాజీపడే ప్రసక్తే లేదని కొండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో సానుకూల, ప్రతికూల పరిస్థితుల్లో భారత్ స్పందిస్తుందని అన్నారు. శత్రుదేశంతో చర్చల యుగం ముగిసిపోయిందన్నారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినంత వరకు ఆర్టికల్ 370 పూర్తయిందని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పాకిస్తాన్ ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ గురించి, ఆర్టికల్ 370 గురించే మాట్లాడుతోంది కాబట్టి ఇక ఆ దేశంతో చర్చలే ఉంటాయని అన్నారు. దీంతోపాటు పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరిచే విషయంలో ఉగ్రవాదంపై చర్చించకుండా ఉండలేమన్నారు. ఉగ్రవాదం ఆ దేశంలో పరిశ్రమగా మారింది. అలాంటి బెదిరింపులను భారతీయులు ఇకపై సహించబోరన్నారు. పాకిస్తాన్తో భారత్ వ్యవహరించే తీరులో ఇకపై మార్పు ఉంటుందని, ఆ దేశం తీరును బట్టే తాము ఇచ్చే జవాబు ఉంటుందని హెచ్చరించారు. జయశంకర్ వ్యాఖ్యల్ని చూస్తుంటే మోదీ పాకిస్తాన్కు వెళ్లకపోవచ్చని అనిపిస్తోంది. ఉగ్రవాద దేశంతో ఎన్ని చర్చలు జరిపినా లాభం లేదని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరపాల్సిన అవసరం ఎప్పటికీ ఉంటుంది. కానీ అందుకు అవతలి దేశం స్పందించే తీరు కూడా ముఖ్యమే. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన వెంటనే పాకిస్తాన్తో చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు. 2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్తాన్ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు ప్రధాని. నేరుగా ఇండియాకు రాకుండా పాకిస్తాన్లో అడుగుపెట్టారు. అనూహ్యంగా లాహోర్లో ప్రధాని విమానం దిగింది. అక్కడి నుండి ఆనాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లారు మోదీ. ఆ రోజు షరీఫ్ పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతోపాటు నవాజ్ షరీఫ్ తల్లిని సైతం ఆప్యాయంగా పలకరించారు. అయినా కూడా పాకిస్తాన్ తన బుద్ధి మాత్రం చూపించుకుంది. పఠాన్కోట్లో ఉగ్రవాద దాడికి పాల్పడింది. మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి దౌత్యం కోసం వెళ్లారు. కానీ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపడంతో ఇక ఆ దేశంతో చర్చలు అక్కర్లేదని అప్పుడే బలమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఎప్పుడూ కుట్రలు పన్నే పాకిస్తాన్ ఇక్కడి ప్రభుత్వంతో కాకుండా విపక్ష నాయకులతో సన్నిహితంగా ఉంటోంది. పాకిస్తాన్కు తనకు నచ్చిన నాయకులకు మామిడి పండ్లు పంపే సంప్రదాయం ఉంది. ఇందులో భాగంగా భారత్లో లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సహా 7 ఎంపీలకు కొద్ది నెలల క్రితం మామిడి పండ్లు అందజేసింది. రాహుల్తో పాటు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సమాజ్వాదీ ఎంపీలు మోహిబుల్లాహ్ నద్వీ, జియావుర్ రెహమాన్ బార్క్, ఖైరానా ఇక్రా హసన్, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ కూడా పాక్ హైకమిషన్ మామిడి పండ్లు అందజేసింది. పాకిస్తాన్ పంపే మామిడి పండ్లను తినే విపక్ష నాయకులు ఉగ్రవాదం ఆపమని చెప్పేందుకు ఎందుకు వెనకాడుతున్నారో అంతు చిక్కట్లేదు. దశాబ్దాలుగా పాకిస్తాన్తో కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరి. కేవలం మైనార్టీలను బుజ్జగించడం కోసం పాకిస్తాన్తో రాజీ పడుతూ వచ్చేది. కానీ తొలిసారి మోదీ ప్రభుత్వం ఆ దేశంతో కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం కూడా ఎస్సీఓ సమ్మిట్కు వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.